దేవుడు ఎప్పుడు కూడా తన పని కొరకు బాధ్యత కలిగిన వారిని ఎన్నుకుంటాడు. నీకు అప్పగించిన పని చిన్నదైనా నమ్మకంగా ఉండు. ఒక కాలం వస్తుంది, అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. చిన్న పనిలో నమ్మకంగా ఉండు, భవిష్యత్తులో శిఖరాల మీద కూర్చునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మ నా వైపు చూడండి. మీ అమ్మ రే తల్లి ఈ ఇల్లు ఓడవరా అని చేతికి చీపిరి కట్ట అప్పగిస్తే నువ్వు ఎలా ఇంటిని శుభ్రం చేయాలో తెలుసా? హౌస్ క్లీనింగ్ చేసేవాళ్ళు వచ్చి శుభ్రం చేసినా అంత నీట్గా ఉండకుండా, హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు శుభ్రం చేసిన అంత నీట్గా ఉండకూడదు. నీ తల్లి చూసాను అలా, అబ్బబ్బబ్బబ్బా దీనికి ఎంత శుభ్రంరా నాయన, ఊడ్చేది కూడా ఎంత చక్కగా చేస్తుంది, అబ్బబ్బబ్బబ్బా ఎంత పనివంతురాలు నా కూతురని నీ తల్లి మురిసిపోవాలా. కొంతమంది పిల్లలు ఉంటారు 3 రూములు కూడా 6 నిమిషంలో ఊడ్చేస్తారు. అదొక కృప వాళ్ళకి. చిన్న పనిలో కూడా బీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి.